చెప్పండి మేడం, ఇప్పటికి దాదాపుగా వారం రోజులు అవుతుంది మహిళ కేసు పెట్టి కూడా అమ్మాయి ఎందుకు బండి సంజయ్ కొడుకును ఎందుకు పోలీసులు తీసుకు జనరల్గా పోక్స్కో కేసు అంటే 24 గంటల్లో కస్టడీకి తీసుకోవాల్సిన బాధ్యత అయితే అధికారులకు ఉంది. దాన్ని ఉల్లంఘించి కేంద్రము మరియు రాష్ట్రంలో కూడా ధృతరాష్ట్ర పాలన జరుగుతున్నట్టుగా ఉంది. ఇద్దరు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా అబ్స్కాండిల్ ఎలా అవుతాడండి? మీ ప్రలోభ్యం కానీ మీ ప్రాబల్యం కానీ లేకుండా అక్యూజ్డ్ ఎలా అబ్స్కాండ్ అవుతాడు? డెఫినెట్గా ఇదే పోక్స్కో కేసు ఒక సామాన్య మానవుడికి పెడితే ఈ మీనాక్షలన్నీ లెక్క పెట్టుకుంటా వదిలిపెడతారా? క్రిషాంక్ ఏ నేరం చేశాడని అర్ధరాత్రి 2ంటికి అరెస్ట్ చేశాడు. కేవలం ఒక రీపోస్ట్ చేస్తేనే అరెస్ట్ చేసిన మీరు సోషల్ మీడియాలో వచ్చిన వాటికే మీరంతా రియాక్ట్ అవుతున్నప్పుడు ఒక మహిళ మీకు అంతకన్నా నీచంగా కనిపించిందా? ఈ ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ అటు అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో కానీ ఖచ్చితంగా ఈ రక్షణ శాఖ అనేది పూర్తిగా వైఫల్యం లోపించింది. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా బాధ్యత వహించి యూనియన్ మినిస్ట్రీ ఏదైతే ఇచ్చారో బండి సంజయ్కి దాని నుంచి బర్తరఫ్ చేసి నైతిక బాధ్యత వహించాల్సిన బాధ్యత బీజేపీ పార్టీకి ఉంది. అంటే రైట్, బండి సంజయ్ కూడా ఆయన కూడా చెప్తున్నాడు కదా, ఎంతటి వాడినైనా అరెస్ట్ చేయవలసిందే, నా కొడుకు ఏం తప్పు చేయలేడు, నాతో చెప్పిండు, నేను మీకు పబ్లిక్ టైం కేటాయించడం వల్ల నా కొడుకుకు టైం స్పెండ్ చేయలేకపోయాను, ఈరోజు అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నా అని చెప్పేసి ఆయన అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? వాస్తవమేనా? ఈ రోజు వరకు ఏమి కష్టం పడిపోయాడని బండి సంజయ్ అంత టైం కొడుకుతో మాట్లాడడానికి దొరకలేదనేది మాకు అర్థం కావట్లేదు. ఒక కేంద్రంతో మాట్లాడి ఏమన్నా నిధులు తెచ్చాడా, లేకపోతే రక్షణ శాఖ ఏదైతే హోమ్ మినిస్ట్రీ ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో ఉందో ఆయనతోటి ఏమన్నా సమాలోచనలు జరుపుతున్నాడు అనుకోవాలా? దేని గురించి కొడుకుతో మాట్లాడడానికి టైం దొరకలేదు. అసలు నీవు అందరికీ న్యాయం చేసేస్తా దొంగని అన్నప్పుడు నీ కొడుకుని అప్పచెప్పు కదా, వాళ్ళు చేస్తారు కదా. సిట్ అంటే అర్థం ఏంటి? సిట్ అంటే ఏంటి? సంజయ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా? సంజయ్ ఇన్వెస్టిగేషనా లేకపోతే ఏంటది? సిట్ ఏంటి? అసలు పోక్స్కో కేసులో సిట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఏ రాజ్యాంగబద్ధంగా పోక్స్కో అనే కేసుని సిట్కు కానీ లేదా ఇలా కాలయాపన చేయడానికి కానీ రైట్ ఉందని అడుగుతున్నా. అసలు పోక్స్కో కేసుకి నిబంధనలు తెలుసా అని అడుగుతున్నా. ఒక మైనర్ బాలికని మీకు పోక్స్కో కేసు ఎప్పుడైతే మీ మీద పెడుతున్నారో అప్పుడే అమ్మాయి తన యొక్క వయసుకు సంబంధించిన ప్రతి ఒక్కటి మీకు ఇచ్చిన తర్వాత మాత్రమే పోక్స్కో కేసు పెట్టగలదు. అలాంటివి ఉన్నప్పుడు నువ్వు 8 రోజులు ఏ విధమైన నీ పరీక్ష చేస్తున్నావని మాట్లాడతాం. నేను అడుగుతున్నాను ఇవాళ ఒకటే అడుగుతున్నా బండి సంజయ్ని, అసలు నీ ఉద్దేశం ఏంటి? నువ్వు ఈ అబ్స్కాండ్ చేయడంలో అర్థమే ఉంది. నీవు బాధ్యత వహించి ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఈ విషయంలో రేవంత్ రెడ్డి చురుకుదనం పాటించకపోతే తన దగ్గర ఉన్న హోమ్ మినిస్ట్రీ మరెవరికన్నా అప్పచెప్పాలి అని కోరుకుంటున్నాను. చెప్పండి మేడం, ఇప్పటికి మధ్యంతర బెయిల్ గురించి కూడా బండి సంజయ్ వెళ్ళడం జరిగింది. దీని వెనక ఎలాంటి కుట్ర దాగి ఉన్నది? ఎందుకు మరి సిట్టు అని చెప్పేసి కూడా అంటున్నారు, సిట్టు ఎందుకు వేయవలసి వస్తుంది? బండి సంజయ్ వాళ్ళ కొడుకు నేరం చేయకపోతే బండి సంజయ్ కాపాడాల్సిన అవసరం లేదు కదా. ఆయన కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి నువ్వు ఎంతోమంది ప్రజలకు కేంద్రంలో ఉన్న దేశంలో ఉన్నటువంటి అందరికీ సేవ చేయాల్సినటువంటి నువ్వు, న్యాయం చేయాల్సినటువంటి నువ్వు, నీ ఇంట్లోనే అన్యాయం జరిగితే ఒక అమ్మాయికి అన్యాయం చేసిండ్రని ఇంతమంది మేము బయటికి వచ్చి రోడ్ల మీద తిరిగి నిరసన వెళ్తుంటే తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు నీకు కలుగుతుంటే నీకు ఎక్కడా కూడా కనిపించట్లేదా? ఇంకా నీ కొడుకుని దాచుకోవాలని నువ్వు ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? పెద్ద కరుడు కట్టినటువంటి నేరస్తులని 2 రోజుల్లో 3 రోజుల్లో పట్టుకున్నామని చెప్తున్నటువంటి పోలీస్ శాఖ దగ్గర ఉన్నటువంటి షిట్ విచారణ కోర్టుకు హాజరైనటువంటి బండి సంజయ్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? దీంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హస్తం ఉన్నది. మరి కేంద్రంలో ఆయన కొడుకుని రక్షించుకోవాలని, ఇక్కడ ఆయన స్నేహితుని కొడుకుని రక్షించుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి సీఎం ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారు. మరి ఒక సామాన్య అమ్మాయికి ఒకవేళ కష్టం జరిగితే ఇప్పుడు ఫోక్సో చట్టం తీసుకొచ్చింది ఎందుకు? మైనర్ బాలికల మీద అత్యాచారం జరగకూడదు, ఇలాంటివి చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయని యావత్ యూత్కి తెలియజేయడానికే ఇది చేశారు. కానీ ఇక్కడ బండి సంజయ్ కొడుకు కాకుండా వేరే వాళ్ళు అయితే ఇట్లనే చేసేటోళ్ళ, ఇదే న్యాయం చేసేటోళ్ళ. మరి అమ్మాయిలని అరాచకం చేస్తూ అమ్మాయిలని హరాస్మెంట్ చేస్తున్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర హోంమంత్రిగా నీకుందా, లేకపోతే నీ కొడుకుని దాచిపెట్టుకోవడానికి మాత్రమే నీకుందా? మల్కా చెప్తాడు కేసీఆర్, మన రేవంత్ అన్న కేసీఆర్ గురించి నీ లాగుల తొండలీడు, వాళ్ళ తొండలు భగీరథను తీసుకొచ్చి తొండలీడు లాగులా, అప్పుడు తెలుస్తుంది అసలు ఏంది అనేది. అమ్మాయిలను బలి చేస్తుంటే చూస్తూ కళ్ళుండి కూడా చూస్తూ కూసుకున్నటువంటి గుడ్డి ప్రభుత్వం లాగా
ఉంది తెలంగాణ ఇప్పుడు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దిశ కేసులో న్యాయం జరిగింది అని చెప్పేసి మహిళా సంఘాలు కూడా అనుకున్నారు. మరి ఇప్పటికి వారం రోజులు అవుతుంది కదా, బండి భగీరథ్ ఎందుకు దొరకటం లేదు, ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? ఇదే సీతక్క కావచ్చు, కొండ సురేఖ కావచ్చు, ఆ రోజు మహిళలకు న్యాయం లేదు అని చెప్పేసి అన్నారు, అన్యాయం జరుగుతుంది అని చెప్పారు. మరి ఈరోజు బీజేపీకి సంబంధించిన మహిళలు కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన మహిళలు కావచ్చు, ఎందుకు బండి భగీరథ్ మీద మాట్లాడలేకపోతున్నారు? అదే ఏం చెప్తుంది, కేంద్ర మంత్రిగా వాళ్ళ నాయన లేకుండా ఉంటే ఇలా సీతక్క మాట్లాడేది, సురేఖక్క మాట్లాడేది, బీజేపీ నాయకులు కూడా మాట్లాడేటోళ్ళు. కానీ అక్కడ చేసింది తప్పు చేసింది ఎవరు? కేంద్ర మంత్రి వాళ్ళ కొడుకు. కాబట్టి ఆ ఎవరు కూడా ఏమి మాట్లాడలేకుండా పోతారు. ఎందుకక్క మీ అందరికీ నోర్లు లేవా, మీ కళ్ళు కనిపిస్తాను లేవా? ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందని ఆ అమ్మాయి తన శీలం మీద తన నింద వేసుకొని వచ్చేస్తే బయట కేసులు పెట్టదు కదా. ఇవాళ వాళ్ళ అమ్మ కూడా నీకు ఇవాళ పిటిషన్ పెట్టుకుంది ఆమె, నేను మానసిక వేదనకు గురవుతున్నాను. మొన్న బండి సంజయ్ గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ చెప్పారు, నా భార్య డిప్రెషన్లోకి పోతుంది, నా భార్య డిప్రెషన్లోకి పోతుంది. నీ భార్య డిప్రెషన్లోకి పోవడం కాదు, ఆ తల్లి బాధ. అంటే కూతురు మీద ఇంత జరుగుతున్నా కూడా పట్టించుకోకపోతే ఆమె బాధ ఎంత ఉంటుంది, ఆమె అవుతుంది డిప్రెషన్కి. కానీ నీ భార్య కాదు పోయేది. కానీ నువ్వు ఇప్పుడు కళ్ళబొల్లి మాటలు చెప్పి స్పీచ్లలో నువ్వు సింపతి గెయిన్ చేయాలని చూస్తున్నావు. కానీ సింపతి నీ వల్ల కాదు. ఇవాళ అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా కేసు పెట్టి పెద్ద లెటర్ రాసింది, నేను మానసిక క్షోభకు అనుభవిస్తున్నా, వాళ్ళ ఫ్యామిలీ నుంచి మా ఫ్యామిలీకి థ్రెట్ ఉందని రాసింది. దీని మీద నువ్వు చర్య తీసుకో ఖచ్చితంగా. కేంద్ర హోంశాఖ మంత్రి మీద ఉన్నటువంటి కొడుకు మీద ఉన్న ప్రేమతో కాదు, యావత్ తెలంగాణ ఆడపడుచులు చెప్తున్నారు ఇవాళ నువ్వు బండి సంజయ్ కొడుకు మీద తీసుకోకపోతే తీవ్రమైన ఆందోళన చేసే దిశగా ఇవాళ తెలంగాణ ఆడపడుచులు ఉన్నారు.